వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రక్త చరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మాట్లాడినా జనం నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం, వైసీపీ రక్త చరిత్ర ప్రజలకు తెలుసు కాబట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని, వచ్చే ఎన్నికల్లో వారికి 0 సీట్లు రావటం ఖాయమని జోస్యం చెప్పారు. నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ 42, 43, 48, 40 ఈ ప్రాంతాల్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో సైట్ లేదని అన్వేషించేటప్పుడు అజీజ్ గారు మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, మీరు స్కూల్ కట్టించేది దాంట్లో కట్టించండి అంటే వెంటనే అప్పటికప్పుడు రావటం, దాన్ని చూడటం, వెంటనే వారి బోర్డులో పెట్టి యాక్సెప్ట్ చేయటం, వెంటనే దీని కన్స్ట్రక్షన్కి యాక్చువల్గా గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పడం, వారు కూడా వెంటనే టేకప్ చేయమంటాం, దీన్ని టేకప్ చేయడం జరిగింది. నేను కావచ్చు, వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్, లోకల్ నాయకులు అందరితో ఇక్కడికి రావటం, ఈ